హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రియాక్ట్ చేస్ సిరీస్లో మనకి నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ప్రాప్స్. ప్రాప్స్ ఇన్ రియాక్ట్. సో ప్రాప్స్ అంటే ఏంటి? వాట్ ఆర్ ప్రాప్స్? ప్రాప్స్ మీన్స్ ప్రాపర్టీస్. ప్రాపర్టీస్ యొక్క మనకు షార్ట్ నేమ్ని ప్రాప్స్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ప్రాప్స్ ఆర్ ఏ వే టు పాస్ డేటా ఫ్రమ్ ఏ పేరెంట్ కంపోనెంట్ టు చైల్డ్ కంపోనెంట్ ఇన్ రియాక్ట్. రియాక్ట్లో మనకి డేటాని మనము పాస్ చేయటం అంటే ఒక పేజ్ నుంచి ఇంకొక పేజ్‌కి. అంటే ఇక్కడ పేజ్ అంటే ఏంటి? కంపోనెంట్. ఒక కంపోనెంట్ నుంచి వేరొక కంపోనెంట్‌కి మనము డేటాని మూవ్ చేయటం కోసం, డేటాని వాడుకోవటం కోసం ఒక పేరెంట్‌లో డేటాని ఒక కంపోనెంట్‌లో డేటాని వేరొక కంపోనెంట్‌లోని మనము వాడుకోవటం కోసం వాడే ఈ యొక్క కాన్సెప్ట్‌ని ప్రాప్స్ అని చెప్పేసి అంటారు. కాకపోతే ఇక్కడ ప్రాప్స్ అనేది ఇక్కడ మనము చేయాలి అంటే ఆ 2 కంపోనెంట్‌ల మధ్య రిలేషన్‌షిప్ అనేది ఉండాలి. రిలేషన్ అనేది ఉండాలి. ఏం రిలేషన్ ఉండాలి అంటే పేరెంట్ చైల్డ్ రిలేషన్ ఉండాలి. దానికి పేరెంట్ నుంచి చైల్డ్‌కి మాత్రమే మనము డేటాని పాస్ చేయగలము. కాబట్టి ఇక్కడ రిలేషన్ అనేది ఉండాలన్నమాట. దే ఎనేబుల్ కంపోనెంట్ రీయూజబిలిటీ అండ్ డైనమిక్ కంటెంట్ ఎంటరింగ్. దీనివల్ల మనకి ఏంటంటే మనకి ఇది రీయూజబిలిటీ చేయడానికి ఈజీగా ఉంటది. ఒక కంపోనెంట్‌లో మనం రాసిన ఒక ఫంక్షన్‌ని ఒక వేరియబుల్‌ని గాని అది వేరొక కంపోనెంట్‌లో మళ్ళీ రాయకుండా అక్కడ ఉన్నదాన్ని మనం ఇక్కడ వాడుకోవటం అనమాట. నెక్స్ట్ వై యూజ్ ప్రాప్స్? ప్రాప్స్ మనము ఎందుకు వాడాలి? పాసింగ్ డేటా ఫ్రమ్ పేరెంట్ టు చైల్డ్ కంపోనెంట్స్. ఒక డేటాని అంటే ఏదైతే మనము వేరియబుల్ గాని, ఫంక్షన్ గాని ఉందో దాని లోపల ఉన్న డేటాని పేరెంట్ నుంచి చైల్డ్‌కి మనము పాస్ చేయటము, వాడుకోవటం కోసము ఈ ప్రాప్స్‌ని యూజ్ చేస్తాము. మేకింగ్ కంపోనెంట్స్ రీయూజబుల్. దానివల్ల ఏమైద్దంటే ఒక కంపోనెంట్‌లో రాసుకున్న ఏవైతే ఉన్నాయో ఫంక్షన్స్ గానీ, స్టేట్ గానీ, డేటా గానీ ఏదైనా సరే మనం మల్టిపుల్ కంపోనెంట్స్‌లో తీసుకెళ్ళి వాడుకోవచ్చు. ప్రతిదాకల మనం దాన్ని డిఫైన్ చేయక్కర్లేదు. ప్రతిదాకల మనము దాన్ని రాయక్కర్లేదు. రెండరింగ్ డైనమిక్ కంటెంట్. డైనమిక్ కంటెంట్ అంటే ఇది స్టాటిక్ కంటెంట్ కాదు. మనకు జావాస్క్రిప్ట్ అంటేనే, రియాక్ట్ అంటేనే డైనమిక్ కంటెంట్‌ని మనం మానిప్యులేట్ చేస్తాం. కాబట్టి డేటాని మనము డైనమిక్ అంటే డేటాని మనం జస్ట్ అక్కడ మారిస్తే మొత్తం ఎక్కడైతే మనం వాడామో అన్ని కంపోనెంట్‌లో కూడా డేటా అనేది అప్డేట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటదనమాట. దాన్నే రెండరింగ్ డైనమిక్ కంటెంట్ అని చెప్పేసి అంటారనమాట. పాసింగ్ ఫంక్షన్స్ టు హ్యాండిల్ ఈవెంట్స్. ఫంక్షన్స్‌ని కూడా మనము ఫంక్షన్స్‌ని, ఈవెంట్స్‌ని కూడా మనము ఇక్కడ ప్రాప్స్ రూపంలో వేరే కంపోనెంట్స్‌కి మనము పాస్ చేయొచ్చు. కంపోజింగ్ కంపోనెంట్స్. కంపోనెంట్స్ కెన్ ర్యాప్ అదర్ కంపోనెంట్స్ యూజింగ్ ద చిల్డ్రన్ ప్రాప్స్. అంటే ఒక కంపోనెంట్ లోపల వేరే కంపోనెంట్ మల్టిపుల్ కంపోనెంట్స్‌ని మనము ర్యాప్ చేయొచ్చనమాట. కంపోనెంట్ లోపల కంపోనెంట్స్. ఇలాగా మనము ప్రాప్స్ యొక్క యూజెస్ అనేవి ఉంటాయి. ఫీచర్స్ ఏమున్నాయి ప్రాప్స్‌కి చూసినట్టయితే ఇమ్యూటబుల్. ఇమ్యూటబుల్ అంటే రీడ్ ఓన్లీ. అంటే ఇవి మారవనమాట. రీడ్ ఓన్లీ అంటే జస్ట్ మనము వాడుకోవటం వరకే దీన్ని. పేరెంట్‌లో మనము ఏదైతే డేటాని తీసుకున్నామో చైల్డ్ కంపోనెంట్‌లోకి పేరెంట్‌లో ఉన్న ఏదైతే ఒక డేటాని మనం చైల్డ్ కంపోనెంట్‌లో పాస్ చేసి వాడుకుంటున్నామో చైల్డ్ కంపోనెంట్‌కి దాన్ని మార్చగలిగే, చేంజ్ చేయగలిగే కెపాసిటీ ఉండదు. జస్ట్ అది వాడుకోవటం వరకే దాన్ని. దాన్ని చేంజ్ చేయాలంటే దాన్ని ఏమన్నా మాడిఫై చేయాలంటే పేరెంట్‌లోనే చేయాలనమాట. అది ఇమ్యూటబుల్ అనమాట. ఇవి రీడ్ ఓన్లీ మార్చడానికి అవకాశం లేనటువంటివి. అలో కంపోనెంట్ రీయూజబిలిటీ కూడా ఇది అలో చేస్తుంది. సపోర్ట్ డిఫాల్ట్ వాల్యూస్. మనం ఒకవేళ డిఫాల్ట్ వాల్యూ ఇస్తే ప్రాప్స్‌కి పేరెంట్ లోపల అది కూడా డైరెక్ట్‌గా డిఫాల్ట్‌గా మనకి మన చైల్డ్‌కి ఇది పాస్ అవుతూ ఉంటది. ఎనేబుల్ కమ్యూనికేషన్ బిట్వీన్ కంపోనెంట్స్ మధ్య కమ్యూనికేషన్‌ని, రిలేషన్‌ని ఇక్కడ ఎనేబుల్ చేయడానికి, మేనేజ్ చేయడానికి, ఇది క్రియేట్ చేయడానికి ఈ ప్రాప్స్ అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి. వర్క్ విత్ ఫంక్షనల్ అండ్ క్లాస్ కంపోనెంట్స్. మనకి 2 కంపోనెంట్స్ ఉంటాయి. ఫంక్షనల్ కంపోనెంట్స్, క్లాస్ కంపోనెంట్స్. రెండిట్లో కూడా దీన్ని యూజ్ చేసి మనం డేటాని పాస్ చేయవచ్చు. కెన్ పాస్ ఎనీ డేటా టైప్. జస్ట్ మన డేటా టైప్స్ చాలా ఉన్నాయి కదా! నంబర్స్, ఆబ్జెక్ట్స్, స్ట్రింగ్స్, అరేస్, ఫంక్షన్స్ ఇలాగా ఎనీ డేటా టైప్‌ని మనము ప్రాప్స్ రూపంలో ఒక కంపోనెంట్ నుంచి వేరొక కంపోనెంట్‌కి పాస్ చేయవచ్చు. పాసింగ్ ఎగ్జాంపుల్స్ అనమాట. పాసింగ్ డేటా ఫ్రమ్ పేరెంట్ టు చైల్డ్ కంపోనెంట్. ఇది మేకింగ్ కంపోనెంట్ రీయూజబుల్, రెండరింగ్ డైనమిక్ కంపోనెంట్, పాసింగ్ ఫంక్షన్స్ టు హ్యాండిల్ ఈవెంట్స్, కంపోజింగ్ కంపోనెంట్స్. ఇవన్నీ ఒక ఎగ్జాంపుల్స్ అనమాట. నెక్స్ట్ మనకి ప్రాప్స్‌లో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇంకోటి. ప్రాప్స్ తర్వాత ప్రాప్ డ్రిల్లింగ్. ప్రాప్ డ్రిల్లింగ్ అని చెప్పేసి కూడా ఇది కూడా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ప్రాప్ డ్రిల్లింగ్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ పాసింగ్ డేటా ఫ్రమ్ పేరెంట్ కంపోనెంట్ టు డీప్లీ నెస్టెడ్ చైల్డ్ కంపోనెంట్. మనకి ఏంటంటే మన ప్రాప్స్ అంటేనే ఒక పేరెంట్ నుంచి చైల్డ్‌కి డేటాని పాస్ చేస్తాం.
ప్రాప్ బిల్డింగ్ అంటే నెస్టెడ్ చైల్డ్ కంపోనెంట్ అంటే ఒక కంపోనెంట్ లోపల ఇంకో కంపోనెంట్, ఇంకో కంపోనెంట్ లోపల ఇంకో కంపోనెంట్, ఇంకో కంపోనెంట్ లోపల ఇంకో కంపోనెంట్ ఇలాగ నెస్టెడ్ కంపోనెంట్స్ పేరెంట్‌లై డీప్ నెస్టెడ్ కంపోనెంట్స్ ఉంటాయన్నమాట. ఒక కంపోనెంట్ నుంచి మనము ఒక 10 కంపోనెంట్స్ ఉన్నాయి. ఒక కంపోనెంట్ నుంచి మనము 10వ కంపోనెంట్స్ ఇలా వన్ బై వన్ లోపల మనకి ఇన్నర్ కంపోనెంట్స్ మనము వాడుతుంటాం కదా! వాటిని డీప్‌లీ నెస్టెడ్ కంపోనెంట్స్ అని చెప్పేసి అంటారు. డేటాని టాప్ కంపోనెంట్స్ పైన ఉన్న కంపోనెంట్ నుంచి లోపల ఉన్న చైల్డ్ కంపోనెంట్స్ పేరెంట్, గ్రాండ్ పేరెంట్, గ్రాండ్ పేరెంట్ నుంచి పేరెంట్, పేరెంట్ నుంచి చైల్డ్, చైల్డ్ నుంచి గ్రాండ్ చైల్డ్ ఇలా డేటాని మనము పాస్ చేసే ఈ యొక్క విధానాన్నే ప్రాప్ డ్రిల్లింగ్ అని చెప్పేసి అంటారు. ఇది ప్రాప్ డ్రిల్లింగ్ అనమాట. నెక్స్ట్ అవాయిడ్ ప్రాప్ డ్రిల్లింగ్. ప్రాప్ డ్రిల్లింగ్ అనేది మనం చేయాల్సినప్పుడు మనకి డేటాని మేనేజ్ చేయటము చాలా కాంప్లెక్స్ పని అయిపోద్దనమాట. చాలా కష్టం అది. దాన్ని ఎక్కడని మనకి ఒక ఫస్ట్ కంపోనెంట్ నుంచి మనకి ఫిఫ్త్ కంపోనెంట్‌కి డేటాని మనము పాస్ చేయాలి. నెక్స్టెడ్ ఫిఫ్త్ కంపోనెంట్‌కి. కాకపోతే ఏమైద్దంటే ఇక్కడ ఫస్ట్ కంపోనెంట్ నుంచి సెకండ్ కంపోనెంట్‌కి, సెకండ్ కంపోనెంట్ థర్డ్ నుంచి ఫోర్త్ నుంచి ఫిఫ్త్‌కి వెళ్తది డేటా. అంటే మనకి సెకండ్‌కి, థర్డ్‌కి, ఫోర్త్‌కి ఈ మూడిటికి ఆ డేటాతో మనకి పని లేదు. ఆ డేటా అక్కడ యూజ్ అక్కడ లేదు. లేకపోయినా సరే మనము ఆ మిగతా ఏదైతే కంపోనెంట్స్ ఉన్నాయో వాటికి కూడా మనం డేటా పాస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది ఫిఫ్త్ కంపోనెంట్ అనేది ఫోర్త్‌లో ఉంది. ఫోర్త్ అనేది థర్డ్‌లో ఉంది. థర్డ్ అనేది 2లో ఉంది కాబట్టి. ఇందువల్ల ఈ యొక్క ప్రాప్ డ్రిల్లింగ్ ఈ యొక్క కాంప్లెక్సిటీని మనము అవాయిడ్ చేయడం కోసము మనకి రియాక్ట్‌లో 2 కాన్సెప్ట్ ఉంటాయన్నమాట. కాంటెక్స్ట్ ఏపీ అని చెప్పేసి, రిడక్స్ అని చెప్పేసి 2 ఉంటాయి. ఈ రెండిటి ద్వారా మనము ఈ ప్రాప్ డ్రిల్లింగ్‌ని మనము అవాయిడ్ చేసి మనము వర్క్ చేసుకోవచ్చు. కాంటెక్స్ట్ ఏపీ అంటే ఏం లేదు. కాంటెక్స్ట్ ఏపీ అలౌ అస్ టు అవాయిడ్ పాసింగ్ ప్రాప్స్ మాన్యువల్లీ బై యూజింగ్ గ్లోబల్ స్టేట్ డేటా. ఒక గ్లోబల్‌గా మనం సర్వర్‌లో ఒక డేటాని పెడతాం ఒక చోట. ఆ డేటాని మనము ఏ కంపోనెంట్ కావాలంటే ఆ కంపోనెంట్‌కి మనము డైరెక్ట్‌గా పాస్ చేసుకోవచ్చు. ఎవరి మిడిల్ అనేది మధ్యలో ఏ కంపోనెంట్ అవసరం లేదు. పేరెంట్ చైల్డ్ రిలేషన్ అవసరం లేదు. మనకి ఏమి అవసరం లేదనమాట. అలాగే రిడక్స్ కూడా అదే పని చేస్తుంది. కాకపోతే కాంటెక్స్ట్ ఏపీ అనేది మనకి చిన్న అప్లికేషన్స్‌కి మాత్రమే మనకి పనికొస్తది. పెద్ద అప్లికేషన్ అయినప్పుడు మనకి ఎక్కువ కాంటెక్స్ట్‌లు మనం క్రియేట్ చేయాలి కాబట్టి మనకి అక్కడ కాంప్లెక్సిటీని పెరిగిపోద్ది. అందుకని పెద్ద లార్జ్ అప్లికేషన్స్‌కి రిడక్స్ స్టోర్ అని చెప్పేసి వాడతారు. రిడక్స్ అని చెప్పేసి కాన్సెప్ట్ వాడతారనమాట. ఇది ప్రాప్స్ అండ్ ప్రాప్ డ్రిల్లింగ్ అనే కాన్సెప్ట్. థాంక్స్ ఫర్ వాచింగ్.